ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. గోదావరి జిల్లాలో కనిపించే పచ్చదనంపై తెలంగాణ నాయకులు దిష్టి పెట్టారని, నరుడి దిష్టికి రాయి కూడా పగిలిపోతుందని అన్నారు. పవన్ చేసిన కామెంట్లపై తెలంగాణ నాయకులు భగ్గుమంటున్నారు. పవన్ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి కొమిటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. పవన్ క్షమాపణలు చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. రైట్గా పవన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం ప్రజల యొక్క కన్ను కోనసీమ ప్రజలపై, కోనసీమ సంబంధించినటువంటి పచ్చదనంపై పడడం వల్లనే కోనసీమలో పచ్చదనంగా ఉన్నటువంటి కొబ్బరి చెట్ల తలలు తెగిపడ్డాయి. నరుడు దృష్టి మొత్తం కూడా మాడి మసైపోతారంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు మొత్తం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. వెంటనే ఒక డిప్యూటీ సీఎంగా ఉండి, ఒక పార్టీ అధ్యక్షులుగా ఉండి, మరోవైపు ఒక సూపర్ స్టార్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రకంగా తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. వెంటనే పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే మాత్రము పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. వీరితో పాటు చాలామంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్సీలు, మరోవైపు ఎమ్మెల్యేలు కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడ ఎదిగిన తీరు చూసాం, తెలంగాణ రాష్ట్రంలో ఆయనకు ఉన్నటువంటి పలుకుబడి చూసాం, తెలంగాణ రాష్ట్రంలో ఆయన నడుస్తున్నటువంటి సినిమాలు చూసాం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయనకున్నటువంటి ఆదరణ గతంలో చూసాం. అలాంటి పవన్ కళ్యాణ్ ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి విషయాలపై ఏ రకంగా వ్యాఖ్యలు చేస్తాడు, ఇదంతా కూడా సహించరానిటువంటి పదాలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలోకి పవన్ కళ్యాణ్కి రానిచ్చే ప్రసక్తే లేదు, అతని సినిమాలు ఆడించే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో అతను క్షమాపణ చెప్పకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఘాటుగా స్పందించాడు. ఇప్పటికే ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా వెంటనే క్షమాపణ చెప్పాలంటూ కూడా అతను కూడా డిమాండ్ చేశారు. ఇప్పటికే చాలా మంది మంత్రులు, చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, కొంతమంది రాజకీయ నేతలు ఏ తరహాలో అయితే తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా, తెలంగాణ భాషను, తెలంగాణ యాసను కించపరిచే విధంగా మాట్లాడారో, ఇప్పుడు కూడా రాష్ట్రం విభజన చెంది దాదాపు 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. వెంటనే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలను అగ్గి రాజేసే దిశగా ఉన్నాయి కాబట్టి వెంటనే పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ ఎవరైనా చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టారు అంటూ కూడా ఇప్పటికే చాలా మంది నేతలు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. అదే తరహాలో ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే తరహాలో హెచ్చరిక కూడా జారీ చేశారు. మరి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరి ఈ కోమటిరెడ్డి స్పందించారు, చాలా మంది మంత్రులు స్పందించారు, కానీ ఇప్పటి వరకు అయితే పవన్ కళ్యాణ్ ఏ రకంగా స్పందించలేదు. ఇప్పటికైనా మరి పవన్ కళ్యాణ్ స్పందిస్తారా? పవన్ కళ్యాణ్ గోదావరి జలాల సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లు, పచ్చదనం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల దృష్టి పడడం వల్లనే మొత్తం కూడా నాశనం అవుతాయని ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలు వెంటనే వెనక్కి ఉపసంహరించుకుంటారా లేదా అన్నది కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ భాషను, యాసను కించపరుస్తూనే ఉన్నారు. గతంలో మనం చూసాం, అదే తరహాలో ఏదైతే రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు జరిగినప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు అదే తరహాలో తెలంగాణ భాషను, తెలంగాణ ప్రజల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఒక సూపర్ స్టార్గా ఎదిగి, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండి, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రకంగా ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తాడు? వెంటనే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, తెలంగాణ అభిమానులు కావచ్చు, తెలంగాణ ఎమ్మెల్సీలు, మంత్రులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఈ యొక్క పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రాజకీయ దుమారం మీద లేపుతారని చెప్పవచ్చు. దీపిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.